పిచ్చోడి చేతిలో రాయి, పాక్ చేతిలో ఆయుధం. ఎప్పటికైనా ప్రమాదమే. అది అణుబాంబు లాంటి ఆయుధాలు చేతిలో ఉన్నాయంటే ప్రపంచమే డేంజర్లో ఉన్నట్లు. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదులను లేపేస్తే భారత్పై పాక్ అణు బెదిరింపులకు దిగింది అంటే ఆ దేశపు దిక్కుమాలినతనమేంటో అర్థం చేసుకోవచ్చు. పాక్ చేతిలో అణుబాంబులను లాగేసుకోవాల్సిందేనా? అసలు పాకిస్తాన్ చేతిలో ఆయుధాలు ఎంతవరకు సేఫ్? పిచ్చోడి చేతిలో రాయి ఎంత ప్రమాదమో పాకిస్తాన్ చేతిలో అణుబాంబు అంతే ప్రమాదం. పాక్తో ప్రపంచానికి ప్రమాదమేనా? పాక్ చేతిలో వెపన్స్ ఎంతవరకు సేఫ్? అణుబాంబులను లాగేసుకోవాల్సిందేనా? పాక్ గురించి ప్రపంచం ఏమనుకుంటోంది? పాకిస్తాన్లో పేరుకు మాత్రమే ప్రభుత్వం, ప్రధానమంత్రులు. ఆడించేది అంతా అక్కడి సైన్యం, ఉగ్రవాదులే. దరిద్రపు పాలన, అంతకు మించిన దరిద్రం, సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ. ఇన్ని దారుణాల మధ్య కూడా ఉగ్రవాదులను మేపడానికి పడే కష్టం పాకిస్తాన్ను మోస్ట్ డేంజరస్ కంట్రీగా మార్చేస్తున్నాయి. పేరుకు ప్రభుత్వం ఉన్నా దానిమీద మొత్తం సైన్యం పెత్తనమే. ఆ సైన్యాన్ని ఆడించే స్థితిలోకి ఉగ్రమూకలు వచ్చేశాయి. ప్రతి డాట్ కనెక్ట్ చేస్తే పాకిస్తాన్లో అంతిమ నిర్ణయాలు తీసుకునేది ఉగ్రవాద సంస్థలే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి పాక్ దగ్గర మానవాళినే కాదు, ప్రకృతినే నాశనం చేసే అణు బాంబులు ఉన్నాయి. పిచ్చోడి చేతిలో రాయి ఎంత ప్రమాదమో పాక్ చేతిలో అణు బాంబు కూడా అంతే ప్రమాదం. దీంతో ఇప్పుడు పాక్ అణు బాంబులు లాగేసుకోవాలనే చర్చ జరుగుతోంది. పహల్గాం దాడి ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులపై భారీ దాడులు చేసింది భారత్. దాడి చేసింది ఉగ్రవాదులపై అయితే పాక్ ఉలిక్కిపడింది. ఇది చాలు ఆ దేశాన్ని ఉగ్రవాదమే నడిపిస్తుందని చెప్పడానికి. భారత్ యుద్ధానికి దిగితే అణుబాంబులు సంధిస్తామని బెదిరింపులకు దిగింది. ఇప్పుడే కాదు, గతంలోనూ చాలాసార్లు భారత్పై అణు బెదిరింపులకు దిగింది పాక్. భారత్ కోసమే తాము అణ్వస్త్ర దేశంగా మారినట్లుగా చెప్తూ వచ్చే పాక్ దాన్ని అడ్డు పెట్టుకుని ఉగ్రవాదులను కాపాడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు అణుబాంబులు వేయడం కాదు కదా, బెదిరించాలన్నా భయపడే రేంజ్లో ఇండియా కౌంటర్ ఇచ్చింది. పాక్ నుంచి అణుబాంబులు స్వాధీనం చేసుకోవాలని భారత్ కోరుతోంది. బాధ్యత లేని పాకిస్తాన్ దగ్గర ఉన్న అణుబాంబులతో ప్రపంచానికే ప్రమాదమని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వాధీనం చేసుకోవాలని కోరుతోంది. ఒక దేశంగా పాక్ తన రక్షణ కోసం ఆయుధాలు కొనుగోలు చేసుకోవచ్చు, అణు బాంబులను కూడా రెడీ చేసుకోవచ్చు. భారత్తో పాటు ఇతర దేశాల దగ్గర కూడా న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. రష్యా దగ్గర కూడా అణు బాంబులు ఉన్నాయి. యుక్రెయిన్తో యుద్ధం తర్వాత ఆ దేశం ఎంత కవ్వించినా రష్యా అణు బాంబులను తీయలేదు. అణు బాంబులు వేస్తే ఏం జరుగుతుందనే విచక్షణ రష్యాకు ఉంది. పాకిస్తాన్కు ఆ బాధ్యత ఉందా అంటే అసలు లేనేలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ మంత్రులు స్వయంగా అణు బెదిరింపులకు దిగారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినందుకు అణుబాంబులు వేస్తామని బెదిరించింది. అలాంటి బాధ్యత లేని, సహనం లేని పాక్ దగ్గర అణుబాంబులు ఉంటే ప్రపంచం పక్కలో బల్లెం ఉన్నట్టే. ప్రపంచానికి మోదీ సర్కార్ చెప్తోంది కూడా ఇదే. న్యూక్లియర్ పాఠం ఎప్పుడైతే పాకిస్తాన్కి వచ్చిందో అప్పటి నుంచి మన ఇండియాని ఎస్పెషల్లీ భయపెట్టడం మొదలుపెట్టింది. ఒకవేళ మీరు ఏదైనా పాకిస్తాన్ మీద చేయాలని చూస్తే, లేకపోతే మా ఉగ్రవాదాన్ని ఆపాలని చూస్తే, లేకపోతే మా కాశ్మీర్ వేర్పాటువాదం పాకిస్తాన్లో విలీనం ఆపు చేయాలని చూస్తే మేము న్యూక్లియర్ వెపన్స్ వాడే అవకాశం ఉంది అని ఎప్పుడు భయపెడతా ఉంటారు. వాళ్ళ డాక్ట్రిన్ అంటే న్యూక్లియర్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా అలాగే ఫస్ట్ యూజ్ గురించి మాట్లాడతాయి. వరల్డ్ వైడ్ గా మొత్తం 9 దేశాల దగ్గర మొత్తం 12,331 అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ దగ్గర 180 అణ్వాయుధాలు ఉంటే పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ సంస్థ నివేదిక చెప్తోంది. అయితే పాక్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం అంటే పిచ్చోడి చేతిలో రాయిలానే. ఎప్పుడు ఎటు విసురుతుందో, ఏం జరుగుతుందో చెప్పలేదు.
ఉగ్రవాదులకి పింఛన్లు, నష్టపరిహారాలు చెల్లిస్తున్న పాక్ సర్కార్ చేతిలో అణ్వాయుధాలు ఉండడం చాలా ప్రమాదకరమని మోదీ సర్కార్ చెప్తోంది. ప్రపంచం ఆలోచించాల్సిన అవసరం ఉందని కోరుతోంది. పాక్ నుంచి ఎలాగైనా అణుబాంబులు లాగేసుకోవాలని సూచిస్తోంది. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండటం అంటే ప్రపంచం ప్రమాదంలో ఉన్నట్లే అని భారత్ పదే పదే చెప్తోంది. మరి పాక్ను ప్రపంచం ఎలా చూస్తోంది? పాక్లో అణ్వాయుధాలపై ఏ దేశం ఎలాంటి అభిప్రాయంతో ఉంది? భారత్ సూచనలను ప్రపంచం పట్టించుకునే అవకాశం ఉందా? రాబోయే రోజుల్లో పాక్ అణ్వాయుధాలను లాగేసుకోవడం ఖాయమా? ఏం జరగబోతోంది? అణ్వాయుధాలను పాకిస్తాన్లోని నేషనల్ కమాండ్ అథారిటీ కంట్రోల్ చేస్తుంది. ఈ సంస్థకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. నిర్ణయం, విధాన రూపకల్పనకు ఆయన బాధ్యత వహిస్తారు. పాక్ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఆ దేశ ఆర్మీని. ఉగ్రవాద సంస్థలను ఆ దేశ ఆర్మీనే పెంచి పోషిస్తోంది, శిక్షణ కూడా ఇస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య అణ్వాయుధాలు ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్తే ప్రమాదం అని అమెరికా ఎప్పుడూ అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది. అలాంటి పరిస్థితే వస్తే అణ్వాయుధాలను స్వాధీనం చేసుకునే ప్రణాళికలను సిద్ధం చేసి పెట్టిందని నివేదికలు చెప్తున్నాయి. ఇప్పుడు చేస్తున్న సూచనలతో పాక్ న్యూక్లియర్ వెపన్స్ స్వాధీనంపై ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ఇకటు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై పాకిస్తాన్ సంతకం చేయలేదు. భద్రతా వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని నో ఫస్ట్ యూజ్ సిద్ధాంతాన్ని పాక్ ఎప్పుడూ ప్రకటించలేదు. ఒబామా నుంచి ఆ తర్వాత జో బైడెన్, ట్రంప్ వరకు పాకిస్తాన్ చేతిలో అణు బాంబులు ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. ప్రపంచంలోని ప్రమాదకరమైన దేశాల్లో పాక్ ఒకటి అంటూ బైడెన్ ఆ మధ్య ఘాటు విమర్శలు చేశారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ కేరాఫ్ గా మారింది. 1980ల నుంచి టెర్రరిస్టులకు స్వర్గధామమైంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్లా ముజాహిద్దీన్ ఇలా చిన్నగా మొదలైన ఈ ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు పాక్ ప్రభుత్వాన్ని, ఆ దేశ సైన్యాన్ని ఓ ఆట ఆడిస్తున్నాయి. అలాంటి ఉగ్రవాదుల చేతుల్లోకి అణు బాంబులు వెళ్తే ప్రపంచమే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. పైగా న్యూక్లియర్ ఫార్ములాను మిగతా దేశాలకు అమ్ముకున్న చరిత్ర పాకిస్తాన్ సైంటిస్టులది. అంతటి నిర్వహణ లేమి, బాధ్యత రాహిత్యమైన పాకిస్తాన్ చేతిలో అణు బాంబులు ఉండడం అంటే ప్రపంచానికి ఎప్పుడైనా ప్రమాదమే అని లాగేసుకోవాలని సూచిస్తోంది మోదీ సర్కార్. పైగా పాక్లో ఇప్పుడు పరిస్థితులు బాలేవు. ఆర్థిక సంక్షోభానికి తోడు రాజకీయ అస్థిరతతో అల్లాడుతోంది. ఇలాంటి సమయంలో పిచ్చోడి చేతిలో బాంబు ఎలాంటి ప్రమాదానికైనా దారితీయొచ్చు. మరి భారత్ మాటలపై ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుంది, ఏం చేయబోతుందన్నది ఆసక్తి రేపుతోంది. ప్రపంచం రియాక్షన్ ఎలా ఉన్నా భారత్ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగించబోతోంది. పాక్ బలుపు అణచాలంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తే చాలు. ఇప్పుడు భారత్ చేస్తోంది అదే. అప్పుడు అణు బెదిరింపులు కాదు కదా, ఆ పేరు ఎత్తడానికి కూడా వణకాల్సిందే.